ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి మే 22 నుండి 25 వరకు మీ జీవితం మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక స్త్రీ ఎంటర్ అవుతుంది. ఆమె మరెవరో కాదు. మీకు ఇప్పటికే తెలిసిన వ్యక్తే. ఆమె ఒక్క మాటతో మీ డబ్బు, బంధం, గౌరవం, గెలుపు 4 డిసైడ్ అవుతాయి. ఫోన్ పక్కన పెట్టండి. ఒంటరిగా కూర్చోండి. ఇది వృషభ రాశి గోచార నిజం. ఇంకా రాశి ఫలితాలను స్టార్ట్ చేద్దాం. వృషభ రాశి వారికి మే 22వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య సమయం చాలా కీలకం. ఎందుకంటే ఆ రోజు శుక్రుడు మీ ధనస్థానమైన 2వ ఇంట్లో రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు అంటే స్త్రీ, డబ్బు, లగ్జరీ, అవకాశం. అందుకే ఈ రోజు మీ జీవితంలోకి ఒక స్త్రీ తీసుకురాబోయే వార్త నేరుగా మీ పర్స్ మీద, బ్యాంక్ బ్యాలెన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఆ స్త్రీ ఎవరు? ఆమె మీకు కొత్తేం కాదు. గత 6 నెలల్లో మీరు ఆమెతో కనీసం 3 సార్లు మాట్లాడి ఉంటారు. ఆమె మీ ఆఫీస్లో టీమ్ లీడ్ కావచ్చు, మీకు వడ్డీకి డబ్బులు ఇచ్చే బంధువు కావచ్చు, లేదా మీ ఇంటి పక్కన ఉండి మీ కష్ట సుఖాలు తెలిసిన ఆంటీ కావచ్చు. ఆమె వయసు 28 నుంచి 55 మధ్యలో ఉంటుంది. ఆమె మాట తీరు కొంచెం డైరెక్ట్గా ఉంటుంది, కానీ మనసు వెన్న. శుక్రవారం ఉదయం 11 గంటల 15 నిమిషాల తర్వాత ఆమె నుండి మీకు ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ వస్తుంది. ఆ కాల్లో ఆమె చెప్పే మొదటి మాట, నేను జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. అప్పుడు నేను గురూజీ రాజుగారిని సంప్రదించాను. అప్పుడు గురూజీ నా సమస్యలకు పూజలు చేసి పరిష్కారాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీకెవరికన్నా సమస్యలుంటే నన్ను అడుగుతున్నారు కదా, నేను చెబుతున్నాను వినండి. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయంను సంప్రదించండి. కేవలం 11 రూపాయల గురుదక్షిణతో మీకు జ్యోతిష్యం పూర్తిగా చెప్తారు. ఒక్కసారి కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. 99 89 97 57 49. ఒక విషయం చెప్పాలి అని అంటుంది. ఆ విషయం ఏమిటంటే, మీరు గతంలో అప్లై చేసి వదిలేసిన ఒక పని, లేదా ఎవరికైనా ఇచ్చి మర్చిపోయిన డబ్బు, లేదా మీ టాలెంట్కి తగ్గ ఒక కొత్త అవకాశం గురించి. ఉదాహరణకి మా ఆఫీస్లో ఫ్రీలాన్సర్ వర్క్ ఉంది, నువ్వు చేస్తావా? మీ అకౌంట్కి ఒక పేమెంట్ రావాలి, అకౌంట్ నెంబర్ కరెక్టేనా అని అడుగుతున్నారు. నేను ఒక చోట నీ గురించి మాట్లాడాను, వాళ్ళకి నువ్వు కావాలి అంటున్నారు లాంటి మాటలు. ఇక్కడ మీరు చేయాల్సింది ఒక్కటే, ఆమె మాటల్ని అలాగే చూద్దాంలే అని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే శుక్రుడు రోహిణిలో ఉన్నప్పుడు వచ్చే అవకాశం రెండోసారి తలుపు తట్టదు. వెంటనే ఒక పేపర్ తీసుకొని ఆమె చెప్పిన డీటెయిల్స్ రాసుకోండి. ఆ రోజు సాయంత్రం 6 గంటల 30 నిమిషాల్లోపు ఆ పనికి సంబంధించిన ఒక చిన్న స్టెప్ తీసుకోండి. ఒక మెయిల్ చేయడం, ఒక ఫార్మ్ ఫిల్ చేయడం, లేదా నేను రెడీ అని కన్ఫర్మ్ చేయడం. ఈ ఒక్క స్టెప్ వల్ల మే 22 నుంచి 15 రోజుల లోపు మీ చేతికి అనుకోని ఆదాయం వచ్చే యోగం గట్టిగా కనిపిస్తుంది. ఒకవేళ డబ్బు కాకపోయినా డబ్బు వచ్చే దారి మాత్రం ఆ స్త్రీ వల్ల ఖచ్చితంగా ఓపెన్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఆ స్త్రీ మీ శత్రువు కాదు. ఆమె లక్ష్మీదేవి రూపం. శుక్రవారం పూట ఆమె మొహం చూసి మాట్లాడితే, లేదా ఫోన్లో అయినా సరే థ్యాంక్స్ అని మనస్ఫూర్తిగా చెప్తే శుక్రుడు మీకు డబల్ ఫలితం ఇస్తాడు. ఆ రోజు తెల్లని బట్టలు వేసుకోండి, లేదా చేతికి సిల్వర్ రింగ్ ఉంటే పెట్టుకోండి. అది శుక్రుడి అనుగ్రహాన్ని ఇంకా పెంచుతుంది. కాబట్టి మే 22 మీ చుట్టూ ఉన్న స్త్రీలను గమనించండి. ఆమె మాట మీకు ఆ రోజు మహామంత్రం. వృషభ రాశి వాళ్లకు మే 23వ తేదీ శనివారం రోజు చంద్రుడు మీ 4వ స్థానమైన సుఖస్థానంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ఆ 4వ ఇల్లు అంటే అమ్మ, మనశ్శాంతి, బంధాలు. చంద్రుడు అంటే స్త్రీ మనసు, భావోద్వేగం. ఈ రెండు కలిసిన రోజున మీ ఇంట్లో లేదా మనసులో గత 20 నుండి 25 రోజులుగా బాధపడుతున్న సమస్యకు తెరపడే అవకాశం ఉంది. దానికి కారణం మాత్రం ఆ ఒక్క స్త్రీనే. ఆ స్త్రీ ఎవరంటే మీ అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, లేదా అత్త కావచ్చు. మిమ్మల్ని సొంత కొడుకులా చూసే పక్కింటి ఆంటీ కూడా కావచ్చు. ఆమె మనసు మీకంటే పెద్దది, లేదా మీ ఈడిదే అయి ఉండవచ్చు. గత కొన్ని రోజులుగా మీరు ఒక్క విషయంలో బాధపడుతున్నారు. ఎవరో మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు, లేదా మీరు చెప్పాలనుకున్న మాట అవతలి వ్యక్తికి రాంగ్గా వెళ్ళింది. దానివల్ల ఇంట్లో మాటలు లేవు, లేదా ఫోన్లో రిప్లైలు లేవు, లేదా చూసి చూడనట్టు వెళ్ళిపోయే సిచ్యువేషన్. శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో ఆ స్త్రీ కల్పించుకుంటుంది. ఆమె డైరెక్ట్గా పంచాయతీ పెట్టదు. ఆమె స్టైల్ వేరు.
ఆమె మీ దగ్గరకు వచ్చి ఏమైందిరా ఎందుకు డల్గా ఉన్నావు అని అడుగుతుంది. లేదా అవతలి మనిషి దగ్గరికి వెళ్ళి వాడు అలా అనలేదు, వాడి ఉద్దేశం అది కాదు అని మీ తరపున మాట్లాడుతుంది. ఆమె వాడే ఆయుధం ప్రేమ, బాధ్యత, అనుభవం. ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. మే 23న శని మీ 11వ స్థానాన్ని చూస్తున్నాడు. శని అంటే న్యాయం. కాబట్టి ఆ రోజు ఆ స్త్రీ నోటి నుండి వచ్చే ప్రతి మాట జడ్జిమెంట్లా పనిచేస్తుంది. అవతలి వ్యక్తి ఓహో నేను తప్పుగా అర్థం చేసుకున్నానా అని ఒక్క సెకండ్ ఆలోచిస్తాడు. అంతే చాలు. మీరు ఆ రోజు చేయాల్సింది రెండే రెండు పనులు. ఒకటి, ఆ స్త్రీ మీతో మాట్లాడటానికి వచ్చినప్పుడు ఈగో పక్కన పెట్టి మీ మనసులో బాధ మొత్తం చెప్పేయండి. నాకు ఇలా అనిపించింది అని క్లియర్గా చెప్పండి. 2, ఆమె నేను మాట్లాడతానులే అని అన్నప్పుడు వద్దులే అని ఆపకండి. ఆమెకు ఆ పవర్ ఇవ్వండి. ఎందుకంటే చంద్రుడు 4వ స్థానంలో ఉన్నప్పుడు స్త్రీ మధ్యవర్తిత్వం వర్కౌట్ అవుతుంది. శనివారం సాయంత్రం 7:45 తర్వాత మీ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. లేదా ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర అవతలి మనిషి మీతో మామూలుగా మాట్లాడుతారు. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓహో ఈ గొడవ అంత ఈజీగా సాల్వ్ అయిపోయిందే అని. ఆ క్రెడిట్ మొత్తం ఆ స్త్రీదే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ స్త్రీ పేరు RLKG అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉంది. లేదా ఆమె పుట్టిన నక్షత్రం రోహిణి, హస్త, శ్రవణం అయి ఉండవచ్చు. ఒక్కసారి మీ మైండ్లో లిస్ట్ వేసుకోండి. ఎవరు మీ ఫ్యామిలీలో ఇలా అందరినీ కలిపే టైప్? ఆమె మీ 23వ తేదీ హీరో. ఆ రోజు రాత్రి పడుకునే ముందు ఆమెకు ఒక థ్యాంక్స్ చెప్పండి. వీలైతే ఆమెకు ఇష్టమైన స్వీట్ లేదా పువ్వు ఇవ్వండి. చంద్రుడు తృప్తి పడతాడు. చంద్రుడు తృప్తి పడితే మీ ఇంట్లో నెక్స్ట్ 3 నెలలు గొడవలు రావు. కాబట్టి మే 23 శనివారం మీరు ఏం కోల్పోతున్నానని బాధపడకండి. ఆ స్త్రీ వల్ల మీరు ఒక మనిషిని, ఒక బంధాన్ని తిరిగి పొందుతున్నారు. ఆమె మరెవరో కాదు, మీ ఇంటి దీపం. ఆ దీపం మారకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడు మీది. వృషభ రాశి వాళ్లకు మే 24వ తేదీ ఆదివారం రోజు కుజుడు మీ 6వ స్థానాన్ని, శుక్రుడు మీ 11వ స్థానాన్ని చూస్తున్నాడు. 6వ ఇల్లు అంటే శత్రువులు, రహస్య ప్లాన్లు, ఆఫీస్ పాలిటిక్స్. 11వ ఇల్లు అంటే లాభం, కోరికలు నెరవేరడం, పెద్దల సపోర్ట్. ఈ 2 గ్రహాల కాంబినేషన్లో ఆదివారం పూట మీ వెనుక జరుగుతున్న ఒక గేమ్ మీకు రివీల్ అవుతుంది. ఆ రివీల్ చేసేది ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరంటే మీ ఆఫీసులో హెచ్ఆర్, మీ టీంలో సీనియర్, మీకు క్లోజ్గా ఉండే ఫ్రెండ్, లేదా మీ బిజినెస్లో క్లయింట్ సైడ్ నుండి ఒక లేడీ బాస్. ఆమె మీకు సూపర్ క్లోజ్ కాకపోవచ్చు, కానీ మీ నిజాయితీ, మీ పనితీరు ఆమెకి తెలుసు. ఆమె వయసు 30 నుండి 50 మధ్యలో ఉంటుంది. ఆమె మాట్లాడే విధానం చాలా స్ట్రైట్గా, ఫార్వర్డ్గా ఉంటుంది. ఊరికే గాసిప్లు చెప్పే టైప్ కాదు. నిజంగా డేంజర్ ఉంది అంటేనే నోరు విప్పుతుంది. మే 24 ఆదివారం మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 5 గంటల మధ్యలో ఆమె మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంది. ఫోన్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లేదా ఆఫీసులో అయితే క్యాంటీన్లో కాఫీ తాగుతూ పక్కన కూర్చోవచ్చు. ఆమె మొదటి మాట ఇలా అంటుంది, నేను నీకు ఒకటి చెప్పాలి, కానీ ఎవరికీ చెప్పను అని ప్రామిస్ చెయ్యి. ఆ తర్వాత ఆమె చెప్పే మాటలు వింటే మీకు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే గత 2 వారాలుగా మీ గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారు, మీ ప్రమోషన్ ఎందుకు ఆగింది, మీ ఐడియాని ఎవరు తమ పేరుతో చెప్పుకుంటున్నారు, లేదా మీరు నమ్మిన ఒక వ్యక్తి మీ వెనక ఏం ప్లాన్ చేస్తున్నారనే విషయం బయట పెడుతుంది. ఇది గాసిప్ కాదు, ఇది ఇన్ఫర్మేషన్. యుద్ధంలో గెలవాలంటే శత్రువు ప్లాన్ ముందే తెలియాలి. ఆ ప్లాన్ మీకు ఆ స్త్రీ చెబుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ స్త్రీ పేరు SMPN అక్షరాలతో మొదలయ్యే అవకాశం ఉంది. లేదా ఆమె రాశి వృశ్చికం, మకరం, కన్య అయి ఉండవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, మీ చుట్టూ ఎవరు ఉన్నారు? ఎవరు మీ మంచి కోరుతూ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు? ఆమె మీ 24న ఇన్ఫార్మర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? మొదట ఆమె చెప్పిందని విని వెంటనే రియాక్ట్ అవ్వకండి. కుజుడు 6వ స్థానంలో ఉన్నప్పుడు తొందరపడితే నష్టం మీకే. ఒక్క రాత్రి ఆలోచించండి. రెండవది, ఆదివారం రాత్రి 9 గంటల తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని ఆమె చెప్పిన పాయింట్స్, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, మీ నెక్స్ట్ మూవ్ ఏంటి అని రాసుకోండి. మూడవది, మే 25 సోమవారం నుండి మీ గేమ్ మార్చండి. ఎవరైతే మీ వెనక మాట్లాడారో వాళ్ళకి మీ టాలెంట్తోనే సమాధానం చెప్పండి. ఈ ఒక్క రహస్యం వల్ల మీరు నెక్స్ట్ 45 రోజుల్లో 3 విషయాల్లో స్ట్రాంగ్ అవుతారు. 1, ఆఫీసులో మీ పొజిషన్, ఎవరు మిమ్మల్ని లైట్ తీసుకోరు. 2,
మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నాకు తెలియకుండా ఏం జరగదు అనే ఫీలింగ్ వస్తుంది. 3 డబ్బు, ఎందుకంటే ఆ పాలిటిక్స్ వల్ల ఆగిన ఇంక్రిమెంట్, బోనస్ లేదా డీల్ ఇప్పుడు మీ వైపు తిరుగుతుంది. చివరిగా ఒక మాట, ఆ స్త్రీ మీకు హెల్ప్ చేయడానికి తన జాబ్ రిస్క్లో పెట్టుకొని కూడా ఉండవచ్చు. కాబట్టి ఆమె పేరు బయటకి ఎక్కడా ఎత్తకండి. ఆదివారం రాత్రి పడుకునే ముందు మనసులో ఆమెకు థ్యాంక్స్ చెప్పండి. మీకు దుర్గాదేవి ఫోటో ఉంటే ఒక అగరబత్తి వెలిగించి నా వెనక ఉన్న నిజం చూపించినందుకు థ్యాంక్స్ అమ్మా అని మొక్కుకోండి. మే 24 ఆదివారం మీరు బలహీనులు కాదు. ఆ స్త్రీ ఇచ్చిన సమాచారంతో మీరు సైలెంట్ కిల్లర్ అవుతారు. వృషభ రాశి వాళ్లకు మే 25వ తేదీ సోమవారం చంద్రుడు మీ రాశిలో అంటే వృషభంలోనే రోహిణి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు స్వనక్షత్రంలో బలంగా ఉన్నాడు. దీన్నే చంద్రబలం అంటారు. సోమవారం అంటే శివుడికి ఇష్టమైన రోజు. చంద్రుడు రోజు శ్రీ శక్తి రోజు. ఈ రోజు మీరు గత వారం రోజులుగా ఇక చాలు వదిలేద్దాం అనుకుంటున్న ఒక పని, ఒక బంధం లేదా ఒక కలను వదిలేయకుండా ఆపేది ఆ ఒక్క స్త్రీనే. ఆ స్త్రీ ఎవరంటే మీ జీవితంలో ఎమోషనల్ యాంకర్ లాంటి వ్యక్తి. అది మీ అమ్మ కావచ్చు, భార్య కావచ్చు, ప్రేమించిన అమ్మాయి కావచ్చు, బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, లేదా మిమ్మల్ని గురువుగా భావించే ఒక స్టూడెంట్ కావచ్చు. ఆమెకు మీ లైఫ్లో జరుగుతున్న స్ట్రగుల్ మొత్తం తెలుసు. మీరు రాత్రిపూట నిద్రపోకుండా ఆలోచిస్తున్న విషయం ఆమెకి తెలుసు. ఆమె వయసు మీతో సమానం లేదా మీకంటే 5 నుంచి 6 ఏళ్ళ చిన్నదై ఉండవచ్చు. మే 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్యలో ఆమెతో మీకు ఒక కాన్వర్జేషన్ జరుగుతుంది. అది 30 నిమిషాలు కావచ్చు, 3 నిమిషాలు కావచ్చు. కానీ ఆ కాన్వర్జేషన్లో ఆమెనే ఒక మాట ఒక్కటంటే ఒక్కటే మీ బ్రెయిన్లో బాంబ్ లాగా పేలుతుంది. ఆ మాట ఇది కావచ్చు: నువ్వు ఇప్పుడు ఆగిపోతే నిన్ను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నీ కల నీది మాత్రమే కాదు, అది నా కల కూడా. నువ్వు ఓడిపోతే నేను ఓడిపోతున్నట్టే. ఒక్కసారి ఇంకోసారి ట్రై చేయి, నేను నీ వెనక ఉన్నాను అని అంటుంది. ఇక్కడే అసలు జ్యోతిష రహస్యం ఉంది. చంద్రుడు రోహిణిలో ఉన్నప్పుడు ఆ స్త్రీ నోటి నుండి వచ్చే పాజిటివ్ అఫర్మేషన్కి 100 రెట్లు పవర్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడే. అధిదేవత బ్రహ్మ. బ్రహ్మ అంటే సృష్టి. ఆమె మాట మీలో కొత్త సృష్టిని మొదలు పెడుతుంది. గత వారం మీరు నా వల్ల కాదు అనుకున్న చోట సోమవారం సాయంత్రానికి నేను చేసి చూపిస్తా అనే ఫైర్ వస్తుంది. ఈరోజు మీరు చేయాల్సింది 3 పనులు. మొదటిది, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూడకండి. ఆమె కళ్ళల్లోకి చూడండి, ఎందుకంటే ఆమె కళ్ళల్లో మీ ఫ్యూచర్ కనిపిస్తుంది. రెండవది, ఆమె నేను ఉన్నాను అన్నప్పుడు థ్యాంక్స్ అని తెలివిగా అనేయకండి. నువ్వు లేకపోతే నేను లేను అని మనసులో అయినా అనుకోండి, ఎందుకంటే చంద్రుడు ఎమోషన్స్కి కనెక్ట్ అవుతాడు. మూడవది, సోమవారం రాత్రి 10 గంటల తర్వాత ఒక వైట్ పేపర్పై నేను మళ్ళీ మొదలు పెడుతున్నాను అని రాసి సంతకం పెట్టండి. అది చంద్రుడికి మీరు ఇచ్చే ప్రామిస్ నోట్. ఈ ఒక్క నిర్ణయం వల్ల నెక్స్ట్ 90 రోజుల్లో ఏం జరుగుతుంది? 1, మీరు వదిలేయాలి అనుకున్న ప్రాజెక్ట్ ఆగస్టు మొదటి వారంలో సక్సెస్ అవుతుంది. 2, మీరు దూరం పెట్టాలి అనుకున్న మనిషి మీ లైఫ్లో బిగ్గెస్ట్ సపోర్ట్గా మారతాడు. 3, మీలో పోయింది అనుకున్న ఆత్మవిశ్వాసం తిరిగి మళ్ళీ వస్తుంది. అది డబ్బుతో కొనలేని ఆస్తి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ స్త్రీ పేరు ADVJ అక్షరాలతో మొదలయ్యే ఛాన్స్ ఉంది, లేదా ఆమె పుట్టిన తేదీ 2, 11, 20, 29 అయి ఉండవచ్చు. అంటే చంద్రుడి నెంబర్స్ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకోండి. మీరు కింద పడిన ప్రతిసారి ఎవరు చెయ్యిచ్చి లేపారు? ఆమె మీ 25వ తేదీ దేవత. చివరిగా సోమవారం రాత్రి పడుకునే ముందు చంద్రుడిని చూడండి. కనిపించకపోయినా పర్లేదు, ఆకాశం వైపు చూసి ఈ రోజు నాకు దారి చూపించిన ఆ తల్లికి థ్యాంక్స్ అని చెప్పండి. మీరు పాలు కానీ, పెరుగు కానీ, కొబ్బరి నీళ్లు కానీ తాగి పడుకోండి. చంద్రుడు శాంతిస్తాడు. కాబట్టి మే 25న మీరు ఒంటరిగా కాదు, మీ వెనక ఉన్న స్త్రీ రూపంలో చంద్రుడి శక్తి ఉంది. ఆమె మరెవరో కాదు, మీ గెలుపును తన గెలుపుగా చూసుకునే మనిషి. ఆమె మాట వినండి, మీ జాతకం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. విన్నారా? ఇది రాసి పెట్టుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఆస్ట్రాలజీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకా మరికొంతమంది వృషభ రాశి వాళ్లకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా వృషభ రాశి వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మిగతా రాశుల వాళ్ళు ఉన్నా కూడా షేర్ చేయండి. మన ఛానల్లో
అన్ని రాశి ఫలితాలను రోజు చెప్తాను. సో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ధన్యవాదాలండి.